టీచర్స్ కూడా పనికి వెళ్ళేలా ఉంటారు, పనులు ఉండేవి కాదు, కంపెనీలు ఉండేవి కాదు. బ్రదర్స్కి జీతాలు ఎంత 300, 500, మా అంటే 1000 రూపాయలు ఆ దినాలు. అయితే మందిరం అక్కడ కట్టబడుతుంది. మరి ఎప్పుడో నుంచి ఒక దాసుడు వచ్చాడు. ఆ దాసుడు ఈ వాక్యం చెప్తూ చెప్తూ మమ్మల్ని అందరినీ ఇట్లా సేవ్ చేశాడు అనమాట. బ్రదర్స్ ఇస్తారు బాగా, ఇప్పుడు సిస్టర్స్ ఎలా ఇవ్వాల ఇవ్వలేదు. మేమంతా ఒక ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఏమనంటే ఇంట్లో బియ్యం ఉంటాయి, పప్పులు ఉంటాయి, ఇంకా ఎన్నెన్నో వస్తువులు ఉంటాయి. రోజు వాడేటప్పుడు కొంచెం పిడికి తీసి పక్కన పెట్టుకొని నెలకు బాగా అమ్మేది. అవన్నీ మళ్ళీ ఇంట్లోనే అమ్మేసేవాళ్ళం. ఎవరికి బ్రదర్స్ మనం అంటే మన త్యాగం కూడా దేవుడికి ఇవ్వాలంట. అంటే దేవుడు మనకు ప్రాణం ఇచ్చాడు, మనం ఇచ్చేది కొంచెమే. ఆ కొంచెం దేవుడు కూడా మనం తీర్చలేము. అంత దైవంతో కూడిన ప్రాణము దేవుడు ఇచ్చాడు. మేమంతా అనుకున్నాం అనమాట. మరి వాళ్ళు కూడా అప్పుడు ప్యాకెట్లు తక్కువ. కొత్తలాపురం నుంచి మాకు అంటే మామూలుగా వచ్చి పోసేవాళ్ళు ఇంటింటికి. జనాలు తక్కువ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి జీవనం 10 బర్రెలు ఉండేటివి. వచ్చి ఇంట్లో అడిగేవాళ్ళు, పాలు పోస్తామని వరి పాలు అట్లా ఉండేవి. అప్పుడు ప్యాకెట్ పాలు ఉండేటివి కదా. ఆ పాలు కూడా పిల్లలకి ఇస్తే ఏం చేసేవాళ్ళము, కొన్ని తీసేది మళ్ళీ ఉన్న దాంట్లో నీళ్లు పోసి పిల్లలకి ఇచ్చేవాళ్ళు. ఆ పాలు ఎత్తిపెట్టి రేపుడికి మళ్ళీ ఆ పాలు మిగిలించుకొని ఆ ఇంట్లో మళ్ళీ బ్రదర్స్ కమ్మేవాళ్ళు బట్టలకి. అలాగా ప్లాన్ చేసుకునేవాళ్ళు. కొంతమంది అయితే ట్యూషన్ చెప్పేవాళ్ళు, కొంతమంది ఎంబ్రాయిడింగ్ వేసేవాళ్ళు, బట్టల మీద ఎంబ్రాయిడింగ్ వేసేవాళ్ళు. ఇట్లా అంటే డోర్ కట్టలాగా డోర్కి అవన్నీ వేసేవాళ్ళు. అవన్నీ కూడా అట్లా వాళ్ళు మేమంతా డబ్బులు సంపాదించుకొని, జీతాలు లేవు మాకు, బ్రదర్స్ మందిరానికి వేసేస్తారు. మేము ఎట్లా ఇవ్వాలా ఆశ మాకు అందరికి ఇవ్వాలా అంటే వాక్యము దేవుడు అట్లా ఇచ్చాడు. దేవసాయం గారని ఆయన చాలా మరి ప్రోత్సాహంతో మందిరము బాగా కట్టబడింది అనమాట. అలాగా మరి దేవుని కొరకు సమర్పించుకొని, మరి దేవుని మందిరం కొరకు సమర్పించుకొని మేము అలాగా త్యాగం చేశాం అనమాట. ఈరోజు కూడా దేవునికి అక్కర ఉంది. ఎలా అక్కర ఉందంటే దేవుడికి అక్కర ఉన్నప్పుడే మనం ఇవ్వాలి. దేవుడికి అక్కర లేదని ఇచ్చినా కూడా దేవుడు దాన్ని తీసుకొని మీరే ఉంచుకోండి అంటారు. ఇప్పుడు మనం ఎవరి దగ్గర అప్పు అడిగామనుకోండి, అవసరం ఉన్నప్పుడు ఇకపోతే మనకు బాధ అనిపిస్తుంది కదా. అవసరము తీరిపోయినా తీసుకుంటాము.